హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు షెహనాస్ కుకింగ్ స్టైల్. ఈరోజు వీడియోలో టేస్టీగా ఉండే రొయ్యల ఫ్రైని మీకు ఎలా చేయాలో చూపించబోతున్నాను. చూస్తుంటేనే నోరూరిపోతుంది కదండీ! ఎప్పుడూ చేసుకునేలా కాకుండా ఈసారి కొంచెం వెరైటీగా పచ్చిమిర్చి మసాలా వేసి రొయ్యల ఫ్రై చేసి చూడండి. అద్దిరిపోతుంది. ఇది అన్నంలోకి, బగారా రైస్‌లోకి, అలాగే చపాతీలోకి లేదంటే పప్పు గాని, చారు గాని చేసుకున్నప్పుడు సైడ్‌గా దీన్ని నంచుకోవడానికి కూడా చాలా బావుంటుంది. మరి దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాము. ఇక్కడ ఒక హాఫ్ కేజీ రొయ్యలనైతే తీసుకున్నాను. ఇవి పెద్ద రొయ్యలండి. పెద్ద రొయ్యలైతే టేస్ట్ కొంచెం బావుంటుంది ఫ్రైకి. ముఖ్యంగా రొయ్యలు కడిగేటప్పుడు ఇక్కడుండే వీననేది తీసేసుకోవాలి. ఇలా ఉప్పు, పసుపు, నిమ్మరసం వేసి రొయ్యల్ని శుభ్రంగా కడిగిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో పచ్చిమిర్చి వేసుకోవాలి. కారానికి తగినట్లుగా పచ్చిమిర్చిని వేసుకోండి. ఇందులోనే కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే కొంచెం అల్లం ముక్కలు, అలాగే వెల్లుల్లొచ్చేసి ఒక 10 వరకు తీసుకోవాలి. ఇక్కడ మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయినా సరే ఒక స్పూన్ వరకు వేసుకోవచ్చు. అలాగే పచ్చి కొబ్బరిని చిన్న ముక్కలుగా కట్ చేసి ఒక 2 స్పూన్ల వరకు వేసుకోవాలి. ఒకవేళ పచ్చి కొబ్బరి లేకపోతే ఎండు కొబ్బరి అయినా సరే వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి అవసరమైతే కొంచెం నీళ్లు వేసుకొని ఈ విధంగా మెత్తటి పేస్ట్ లాగా తయారు చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని స్టవ్ ఆన్ చేసేసి ఇందులో 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఇందులో నీట్‌గా క్లీన్ చేసుకున్నటువంటి ఈ రొయ్యల్ని వేసేసుకోవాలి. ఇందులో నుంచి మనకి నీళ్ళనేది ఊరుతాయి కాబట్టి ఈ నీళ్ళతోనే మనకి రొయ్యలనేవి ఉడికిపోతాయి. ఒకవేళ రొయ్యలు మరీ కొంచెం గట్టిగా ఉంటే అవసరమైతే ఈ రొయ్యలు ఉడికేంత వరకు మనం కొంచెం ఇలా మూత పెట్టేసి కొంచెం వాటర్ అయినా సరే వేసేసుకొని రొయ్యల్ని ఉడికించుకోవాలి. ఇందులో ఉండే నీరంతా ఇంకిపోయి ఇందులో మనం వేసినటువంటి ఆయిల్ అనేది సపరేట్ అయిపోయిన తర్వాత ఒక 2 నిమిషాల పాటు ఈ విధంగా ఫ్రై చేసేసుకొని ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇలా ముందుగానే రొయ్యల్ని మనము ఆయిల్‌లో ఫ్రై చేసుకోవడం వలన కూర అనేది మనకి నీచు వాసన రాకుండా ఉంటుంది. ఇలా ఫ్రై అయిన తర్వాత ఈ రొయ్యలన్నిటిని ఒక ప్లేట్లోకి తీసేసుకున్న తర్వాత మనము ఇందులోకి అవసరమైతే ఒక 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవచ్చు. ఒకవేళ ఆయిల్ ఉంటే వేసుకోనవసరం లేదు. ఇప్పుడు ఇందులోకి ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఉల్లిపాయ పెద్దదైతే ఒకటి వేసుకోవాలి. లేదంటే చిన్నవైతే 2 వేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ హాఫ్ కేజీ క్వాంటిటీకి ఇవి సరిపోతాయన్నమాట. ఇప్పుడు ఉల్లిపాయలు వేసిన తర్వాత ఉల్లిపాయలు మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా రెడీ చేసి పెట్టుకున్నటువంటి మసాలా పేస్ట్‌ని వేసుకోవాలి. ఈ మసాలా అనేది మనం అన్నీ పచ్చివే వేసుకున్నాం కాబట్టి ఈ మసాలా పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకునేటప్పుడు మనకి ఆయిల్ అనేది సపరేట్ అయినట్లు అనిపిస్తుంది. అంతవరకు మనము ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా ఆయిల్ మొత్తం సపరేట్ అయిపోయిన తర్వాత ఇందులో హాఫ్ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి. అలాగే ఒక హాఫ్ స్పూన్ వరకు కారం కూడా వేసుకోవాలి. మనం ముందుగా పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి కారం కొంచెం చూసి వేసుకోండి. అలాగే రుచికి తగినంత ఉప్పు కూడా వేసుకున్న తర్వాత వీటన్నిటిని ఒకసారి కలిపేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి రొయ్యల్ని కూడా వేసేసుకొని ఈ మసాలా అంతా ఈ రొయ్యలకి పట్టే విధంగా 2 నిమిషాల పాటు కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 2 నిమిషాల పాటు ఈ రొయ్యల్ని ఈ మసాలాలోనే మగ్గించుకోవాలి. ఒక 2 నిమిషాలు ఇవి మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ వరకు ధనియాల పొడి వేసుకోవాలి. అలాగే గరం మసాలా కూడా ఒక స్పూన్ వరకు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే ఒక 2 రెమ్మల వరకు కరివేపాకును కూడా వేసుకోవాలి. కరివేపాకు ఫ్లేవర్ అనేది ఈ రొయ్యల ఫ్రైకి చాలా బావుంటుంది. ఇందులోనే కొంచెం పచ్చిమిర్చిని కూడా సన్నగా కట్ చేసి వేసుకొని వీటన్నిటిని ఒకసారి కలిపేసుకోవాలి. చివరగా దించే ముందు కొంచెం కొత్తిమీర చల్లుకోవచ్చు. నేనైతే ఓన్లీ కరివేపాకు ఫ్లేవర్‌తోనే ఈ రొయ్యల ఫ్రై చేశాను. మీరు కావాలంటే కొంచెం కొత్తిమీర వేసుకోవచ్చు. అంతేనండి, చాలా టేస్టీగా చాలా యమ్మీగా ఉండేటటువంటి పచ్చిమిర్చి రొయ్యల ఫ్రై రెడీ అయిపోయింది. ఎప్పుడూ చేసేలా కాకుండా ఈసారి కొంచెం కొత్తగా ఇలా ట్రై చేయండి. చాలా బావుంటుంది.
సో ఇదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. నా ఛానల్‌ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థాంక్స్ ఫర్ వాచింగ్.